రెడ్డిగా తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది. కాకపోతే కొన్ని అవకతవకలున్నాయి, వాటిని సరిదిద్దాలి. ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు, ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలిపద్దండి, మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి, కానీ నిలిపద్దని చెప్పినాం. అంత ఔన్నత్యం ఉండానండి, మినిమం ఉండాలి ఆ కట్టసి, ఆ మర్యాద. ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమమే. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయేది కాదు. అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు, ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి, ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు, కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది. దీన్ని కొనసాగిస్తాం, దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అటు చెరిపేస్తామని చెప్పలేదు. దీన్ని తీసేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇది మా స్కీమ్ కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు, ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే. అది కంటిన్యూ చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాం. చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి, ప్రజలకు మేలు జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం. వాళ్ళకి అతి తెలివికి పోయి, అది అనవసరమైనటువంటి ఒక బేసిజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎరుగొట్టుకున్నారు. ఇక్కడ నష్టపోయింది వాళ్ళే, వేరే వాళ్ళు నష్టపోరు. ముఖ్యంగా కరెంటు. తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం, అది మనందరికీ తెలుసు, కళ్ళారా చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు, కార్మికులకు 3 పూటల మాకు పని దొరకలేదు, కనీసం 1 టైం దొరకలేదు, ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు, మన చర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిళ్ళు పోవటం, అలా పాములు గుర్చడం, షాక్స్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్లోనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు తెచ్చినాం. 4-5 మంత్స్లోనే. వితిన్ అనదర్ 1 ఇయర్, అంటే 1.25 ఇయర్లో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే, మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా, నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, జస్ట్ ఇప్పుడు 6th మంత్ అండి, ఇది మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది. వితిన్ 5-6 మంత్స్లో ఇంత ఘోరంగా అంటే, నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసిన, నేను బాగుండదు, మరీ చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఏదో కక్ష కొద్ది పెడుతున్నానే అభిప్రాయం వస్తుందని మానేసిన. నేనుండే ప్లేసులలో, నేను ఎక్కడైతే ఆగుతుంటానో, నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేనుండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన. ఇది ఇంతే, ఇక లాభం లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అని చెప్పి, మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలాగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నా. 7-8 టైమ్స్ పవర్ ఫెయిల్యూర్. ఒకసారి కాదు, నేను ఉండగానే 2 సార్లు 3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులేదు, దివానం లేదు. మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గడిచి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్టు. దాంతో పంటలు ఎండిపోవడం, కరెంటు కోతలతోని, చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్